అధికారం కోల్పోయాక వైసీపీ నుండి ఒక్కొక్కరిగా నాయకులు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఎప్పుడు ఎవరు రాజీనామా చేస్తారో, ఎవరు పక్క పార్టీలోకి జంప్ అవుతారో అనే టెన్షన్తోనే ఇప్పుడు వైసీపీ గడిపేస్తోంది. పైకి ఎవరెళ్లిపోయినా మాకొచ్చిన నష్టమేమీ లేదు అని మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నా లోలోపల మాత్రం ఆందోళనతోనే ఉంది. అయితే వైసీపీ నుండి ఈ వలసలు ఎందుకు ఎక్కువైపోతున్నాయి? పదవీకాలం ఉన్న నాయకులు కూడా ఎందుకు పక్క పార్టీల వైపు చూస్తున్నారు? దీనికి 4 కారణాలు చెప్పొచ్చు అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. 2019లో 151 మంది ఎమ్మెల్యేల బలంతో గద్దెనెక్కిన వైసీపీ 2024 ఎన్నికల్లో అంతే ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమిని ఊహించని వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఒక్కొక్కరిగా పార్టీ నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటున్నారు. చాలామంది మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అసలు కనిపించడం లేదట. కనీసం కార్యకర్తలకు కూడా ఎవరూ అందుబాటులో ఉండడం లేదట. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన తప్పుల నుండి తప్పించుకోవాలంటే ప్రస్తుత ప్రభుత్వంతో సఖ్యతగా మెలగాల్సిన పరిస్థితి కొంతమంది నాయకులది. అందుకే కొందరు పార్టీని వీడుతుంటే మరికొందరు సైలెంట్గా ఉంటున్నారు. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను మార్చితే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామనే వ్యూహంతో వైసీపీ అధినేత జగన్ మొండిగా మార్పులు చేపట్టారు. సీనియర్లు నియోజకవర్గాల్లో గట్టి పట్టున్న నేతలను కూడా పక్కకు తప్పించారు. దీంతోనే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారనే విశ్లేషణలుండగా ఎన్నికల అనంతరం కూడా వారిని పట్టించుకోలేదని టాక్ వినిపిస్తోంది. ఈ కారణంతోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తన రాజ్యసభ సభ్యత్వాన్ని సైతం వదులుకొని టీడీపీలో చేరారు. ఇలా చాలామంది సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఇంత బతికి ఇలా విలువలేని చోట ఎందుకని వారంతా పార్టీని వీడడానికి సిద్ధమయ్యారు. మార్పులంటూ ఎన్నికల ముందు సుమారు 100 మంది నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చేసి వారినే పోటీకి పెట్టింది వైసీపీ. ఇలా పోటీ చేసిన వారిలో ఏ ఒక్కరూ గెలవకపోవడంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, పూర్వ ఇన్ఛార్జీలు ఇప్పుడు సైడ్ అయిపోతున్నారని అంటున్నారు. అదిగాక ప్రతిపక్షంలో పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగాలంటే చాలా ఖర్చవుతుందని, అంత ఆర్థిక స్తోమత తమ వద్ద లేదంటూ చేతులెత్తేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే సంపాదించుకోవడానికి ఏవైనా అవకాశాలుంటాయేమో అని అధికార పార్టీ వైపు చూస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన కారణం. జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్ల ఎంతోమంది నాయకులు పార్టీకి అవుతున్నారు. వైసీపీ ఘోర పరాజయం తర్వాత సొంత పార్టీ నేతలు, అలాగే ఇతరులు ప్రధానంగా వైఎస్ జగన్ కోటరీపై వేలెత్తి చూపారు. తాజాగా విజయసాయిరెడ్డి కూడా జగన్ కోటరీ వల్లే తాను వైసీపీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని సంచలన కామెంట్ చేశారు. జగన్ చుట్టూ 5గురితో కూడిన కోటరీ ఒకటి ఎప్పుడూ ఒక వలయంలా ఉంటుంది. ఆ కోటరీ చెప్పిందే జగన్కి వేదమని అంటుంటారు. జగన్ కోటరీ వల్లే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, మాగుంట శ్రీనివాసరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, లావు శ్రీకృష్ణ దేవరాయలు, రఘురామకృష్ణంరాజు తదితర నాయకుల్ని జగన్ పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి జగన్తో మాట్లాడాలన్నా, కలవాలన్నా ఆ 5గురు ఓకే చెప్తేనే జరిగేది. దాంతో ఆత్మాభిమానం చంపుకోలేక అది ఉన్నోళ్లు బయటికెళ్లిపోతున్నారు. ఇలా నాయకులు వెళ్లిపోవడమో లేక సైలెంట్గా ఉండడం వల్ల ప్రస్తుతం వైసీపీలో నాయకత్వలేమి కనిపిస్తోందని అంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందనే టాక్ వినిపిస్తోంది. జగన్ ఈ విషయంలో దృష్టి పెట్టకపోతే సమీప భవిష్యత్తులో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ మళ్లీ కోలుకోలేని దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.